హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపే హోలీ పౌర్ణమి మరియు చంద్రగ్రహణంతో కలిసి వస్తుంది. ఇది 100 సంవత్సరాలకు వస్తున్న అరుదైన రోజు. గ్రహణం ఏర్పడబోతుంది. కాకపోతే ఈ గ్రహణం అనేది మనకు కనిపించదు. అయినా కూడా ఈ గ్రహణం ఎఫెక్ట్ మన దేశం మీద ఉంటుంది. ఖగోళంలో ఎక్కడ గ్రహణం ఏర్పడినా భూమిపైన దాని ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఈ చంద్రగ్రహణ ప్రభావం కూడా మన అందరి మీద ఉంటుంది. కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటించవచ్చు. అలా పాటిస్తే మీకే మంచిదని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ చంద్రగ్రహణం రోజు ముఖ్యంగా గర్భిణీలు బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. ఆహారం మీద దర్భాలు వేసుకోవలసిన అవసరం లేదు. ప్రయాణాలు చేసుకోవచ్చు. గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు. దాని వలన ఎటువంటి దోషము రాదు. ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం కూడా లేదు. ఈ గ్రహణం రోజు టెంపుల్స్ ఏమీ క్లోజ్ చేయరు. ఎందుకంటే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కనుక ఆలయాలు తెరిచే ఉంటాయి. ఈ గ్రహణం మన ఇండియా టైమింగ్స్ ప్రకారం అయితే పగటిపూట ఏర్పడుతుంది. ఆ సమయంలో మనకు చంద్రుడు కనిపించడు కనుక ఈ గ్రహణం మన కంటికి కనిపించదు. కానీ ఈ గ్రహణం ఎఫెక్టు మన మీద ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణం గురించి మనం ఎవరు భయపడవద్దు. అంతగా భయంగా ఉంటే వ్యక్తిగత నియమాలైతే పాటించవచ్చు. సోమవారం రోజు ఉదయం 10:24 ఈ గ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం 3:01 ముగుస్తుంది. ఈ గ్రహణం మనకు కనిపించదు కనుక ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరమైతే లేదు. పాటించినా తప్పేమీ లేదు. అయితే చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న ఈ హోలీ పౌర్ణమి రోజు మీరు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు, 1 గంటలో దరిద్ర దోషాలు పోతాయి, మీ దశ మారిపోతుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేయడం వలన మీ ఒంట్లోని వ్యాధులన్నీ కూడా మీకు తెలియకుండానే పోతాయి. మీ శరీరం నూతన శక్తిని పుంజుకుంటుంది. మీ ఒంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా పోయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తుంది. మీకు రాజయోగం పడుతుంది. ఇక మీరు దేనినైనా అవలీలగా సాధించే శక్తిని పొందుతారు. అన్ని శుభాలే జరుగుతాయి. మరి గ్రహణంతో కలిసి వస్తున్న ఈ హోలీ పౌర్ణమి రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం. తప్పకుండా లైక్ చేయండి. పాల్గొన పౌర్ణమి రోజు హోలీ పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఈ రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణం అనేది మన భారతదేశ కాలమానం ప్రకారం పగటిపూట ఏర్పడబోతుంది. పగటిపూట మనకు చంద్రుడు కనిపిస్తాడా? కనిపించడు కనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు. ప్రకృతిలో సరికొత్త సొగసు కనుల విందు చేస్తుంది అంటే అది వసంత ఋతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు, మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా. ఎందుకంటే ఆ ఋతువులోనే ఎండిన చెట్లు కొమ్మలు రెమ్మలు చిగురిస్తాయి. కోయిల కుహు కుహు అనే మధుర గానాలతో మనసు పులకరించేలాగా కోయిలమ్మ మొదలు గానాలతో మధుర గానాలతో వీణుల విందు చేస్తుంది. మరోవైపు ఆ పచ్చదనపు ప్రకృతి సోయగాలు పుష్ప పరిమళ వికాసాలు అన్నీ ఏకమై ఆవిష్కరింపబడతాయి. ఆ ఆనందభరిత సమయాన చిన్న పెద్ద ఆడ మగ తేడాలు లేకుండా కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ. హోలీ పర్వదినానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే హిరణ్యకశిపుడి సోదరి పేరు హోలిక. ఈ హోలిక మంటల్లో కాలిపోయిన రోజే హోలీ. అందుకే హోలీ రోజు సాయంకాలం పూట ప్రత్యేకంగా ఇంటి ముందు మంటలు వెయ్యాలి. అలాగే హోలీకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. కృతయుగంలో రఘు మహారాజు అనే పేరు కలిగిన మహారాజు పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో దుండి అనే పేరు కలిగిన ఒక రాక్షసి ఉంది. ఆ రాక్షసిని రఘు మహారాజు సంహరిస్తాడు. రాక్షసి మరణించే సందర్భంగా ప్రజలందరూ కూడా మంటలు వెలిగిస్తారు. కాబట్టి హోలీ రోజు ఇంటి ముందు భాగంలో మంటలు వేయాలి. ఇలా వేస్తే
నరఘోష, నరపీడ, దృష్టి దోషం వీటన్నింటి నుండి కూడా సులభంగా బయటపడవచ్చు. హిరణ్యకశిపుడి సోదరి అయిన హోలిక మంటల్లో పడిపోయిన రోజు కాబట్టి, దుండి అనే రాక్షసి చనిపోయిన రోజు కాబట్టి హోలీ రోజు సాయంకాలం పూట మంటలను వేయాలి. ఈ దుండి అనే రాక్షసి చిన్న పిల్లలకు బాధలు కలిగించేది, చిన్న పిల్లలను ఇబ్బంది పెట్టేది. అందుకే చిన్న పిల్లలకు ఉన్న బాల అరిష్ట దోషాలు పోవాలన్నా, చిన్న పిల్లలకు ఉన్న దిష్టి దోషాలు పోవాలన్నా కూడా హోలీ రోజు సాయంకాలం పూట మంటలు ఖచ్చితంగా వేయాలి. ఈ మంటలు ఎలా వేయాలి అంటే, ఎండిపోయిన కర్ర పుల్లలు తీసుకోవాలి, ఆవు పేడతో చేసిన పిడకలు తీసుకోవాలి. వీటిని ఇంటి ముందు కుప్పలాగా పోసి మంటలు వెలిగించి, ఆ మంటల చుట్టూ ఇంట్లో సభ్యులందరూ కూడా పిల్లలతో పాటు 3 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. ఆ తర్వాత ఆ మంటల నుండి వచ్చిన బూడిదని తీసుకొని మీ పిల్లల నుదుటి మీద, చేతుల మీద రాయాలి. ఇలా చేస్తే మీ పిల్లలకు సంవత్సరం మొత్తం కూడా నరదృష్టి, నరఘోష, దృష్టి దోషం కూడా ఇవేమీ కూడా సోకవు. అనారోగ్య సమస్యలు, బాలారిష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కూడా బూడిద తీసుకుని నుదుటి మీద, చేతుల మీద రాసుకోండి. ఇలా చేస్తే అన్ని రకాలైన సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. అయితే ఇలా బూడిద రాసుకునేటప్పుడు దుండి రాక్షసి పీడ నివారణార్థం అనుకుంటూ బూడిద రాయండి. ఈ విధంగా హోలీ రోజు పిల్లలకు బూడిద రాశారు అనుకోండి, ఇక మీ పిల్లలకు దిష్టి దోషాలే ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు, బాలరిష్ట దోషాలు ఉండవు. సంవత్సరం మొత్తం పిల్లలు బాగుంటారు. ఇక గ్రహణంతో కలిసి వస్తున్న రోజు శక్తివంతమైన ఈ హోలీ పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 2 ఉసిరికాయలను కానీ, చిటికెడు కల్లులుప్పును కానీ, చిటికెడు పసుపును కానీ వేసుకొని స్నానం చేయాలి. ఉసిరికాయలను మాత్రం ముక్కలుగా కోసి నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఉసిరికాయలు దొరకని వారు మాత్రం చిటికెడు గల్లులుప్పును కానీ, చిటికెడు పసుపును కానీ నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఇలా ఈ పౌర్ణమి రోజు స్నానం చేస్తే నరదృష్టి పోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. 1 గంటలో మీ దరిద్ర దోషాలు అన్నీ కూడా పోతాయి, మీ దశ మారిపోతుంది. అంతేకాదు, ఈరోజు ఇలా స్నానం చేయడం వల్ల మీ ఇంట్లోని వ్యాధులు కూడా మీకు తెలియకుండానే పోతాయి. శరీరం నూతన శక్తిని పుంజుకుంటుంది. మీ ఒంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా పోయి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తుంది. మీకు రాజయోగం పడుతుంది. ఇక మీరు దేనినైనా అవలీలగా సాధించే శక్తినైతే పొందుతారు. అన్ని శుభాలే జరుగుతాయి. కాబట్టి అందరూ ఈరోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలనైతే పొందండి. ఈ హోలీ పౌర్ణమి రోజు ముఖ్యంగా పార్వతీ పరమేశ్వరులను నిష్టగా పూజించాలి. ఇలా పూజిస్తే వివాహంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి, విశేష ఫలితాలు కలుగుతాయి. అలాగే పౌర్ణమి రోజున వ్రతం ఆచరించి సాయంత్రం పూట చంద్రుణ్ణి ఆరాధించడం వలన శుభ ఫలితాలనైతే పొందుతారు. ఈ రోజు సాయంత్రం లలిత సహస్రనామాలను పారాయణం చేయడం ద్వారా అష్టైశ్వర్యాలైతే కలుగుతాయి. అలాగే ఈ పాల్గొన్న పౌర్ణమి రోజు సాయంత్రం లక్ష్మీనారాయణుల ఫోటో ముందు మరియు శివ పార్వతుల ఫోటో ముందు ఉసిరికాయ దీపాలను కానీ, పిండి దీపాలను కానీ ఉంచి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దీనికోసం ముందు వరి పిండిని తీసుకొని దానిలో పాలు, బెల్లము, అరటి పండ్లు కలిపి చపాతీ పిండిలాగా కలుపుకొని ఆ పిండితో ప్రమిదలాగా చేసుకుని ఆ ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి దీపాలను వెలిగించుకోవాలి. 1 నుంచి 7 లోపు ఎన్ని పిండి దీపాలు అయినా సరే వెలిగించుకోవచ్చు. ఇలా దీపాలు పెట్టి మీ మనసులోని కోరిక చెప్పుకుంటే ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. ఇలా ఈరోజు ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. చూశారు కదా ఫ్రెండ్స్, రేపు హోలీ రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.